లక్కీ భాస్కర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారంట. సో, అయ్యి దాని తర్వాత రాహుల్ సిప్లిగంజ్‌కి ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. మరి ఆస్కార్ అందుకున్నందుకు ఆయనకి ₹1,00,00,000 ఇస్తానని మాటిచ్చారంట సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను అంతకుముందు నుంచి కూడా చాలా సార్లు గతంలో ఆ పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నప్పుడు ఆమె పేరేంటి సానియా మిర్జాకి గానీ, ఇంకా ఎవరు పడితే వాళ్ళకి అంటే వాళ్ళేం నేను తక్కువ అంటలేదు. వాళ్ళేమి నా ఉద్దేశంలో తక్కువ కాదు. మంచి ప్లేయర్లు. రాహుల్ సిప్లిగంజ్ కూడా మంచి సింగరు. మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను కాదంట్లా. కానీ ఎందుకు వాళ్ళందరూ ₹1,00,00,000 ఇవ్వాలి అన్నది నా ప్రశ్న. ఎవరి డబ్బులు అవి ₹1,00,00,000 మీరు ఇచ్చినవి? రేవంత్ రెడ్డి ఏమన్నా జేబులోని తీసి ఇస్తున్నాడా? కేసీఆర్ ఏమన్నా జేబులోని తీసి ఇస్తుండా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ₹1,00,00,000? నాకు అర్థం గతంలో ఆయన అంతే, ఇప్పుడు ఈయన అంతే. ₹1,00,00,000. రాహుల్ సిప్లిగంజ్ ఏమన్నా దాన్ని ఏమంటారు, మరీ ఆయన అంత ఇది లేనోడా కాదు కదా. పోనీ సహాయం చేయాలి అనుకుంటే కొంతవరకు సహాయం చేయండి. లేదు ఇంకా రాహుల్ సిప్లిగంజ్ చాలా బాగా తను పర్ఫామ్ చేస్తాడు, మంచిగా పాడతాడు, అతనికి ఇంకేమైనా చేయాలంటే ఒక స్టూడియో ఏర్పాటు చేయండి. కొంతమందికి శిక్షణ ఇవ్వమని చెప్పండి. ఆ శిక్షణకి మీరు హెల్ప్ చేయండి ప్రభుత్వం తరపు నుంచి. గతంలో కూడా సానియా మిర్జాకి కూడా ₹1,00,00,000 ఇచ్చినప్పుడు ఎందుకు ₹1,00,00,000? ఒక బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టి దాంట్లో తెలంగాణ నుంచి మంచి గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజీల్లో అత్యుత్తమ బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళని ఎంపిక చేసి అక్కడ వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పండి. దానికి మీరు డబ్బులు పెట్టండి. మేము సంతోషిస్తాం. జనం కూడా అరే మనం కడుతున్న ట్యాక్స్ ఉపయోగపడుతున్నారని సంతోషపడతారు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ₹1,00,00,000 ఇవ్వటం గురించి నా మాట కాదు, నేను అందరి గురించి చెప్తున్నా. ఎవరు తింటున్నట్టు ఆ ₹1,00,00,000? ఎవరి డబ్బులు అవి? ఏదో అంటారు కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఎవరి డబ్బులు అవి? ఎవరు ట్యాక్స్ కడితే వచ్చినాయి అవి? ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఏమన్నా బోర్డర్లో యుద్ధం చేశారా? లేకపోతే తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించారా? లేకపోతే ప్రజలకు పనికొచ్చేది ఏమైనా చేశారా? వీళ్ళ వల్ల ఒక 100 మందికి ఏమైనా ఉద్యోగం దొరకబోతుందా? ఏం ఉపయోగం? దేనివల్ల మీరు ₹1,00,00,000 ఇస్తున్నారు? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మీకు అంతగా నగదు పురస్కారం ఇవ్వాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన సొంత డబ్బులు తీసి ఇచ్చేది ఉండే కదా. ₹1,00,00,000 లేకుండా లేవు కదా సీఎం గారి దగ్గర. మస్తు డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక ₹1,00,00,000 లేదంటే పాపం ఆయన దగ్గర లేవు. ఆయన కంపెనీ చాలా ఉంటాయి కదా, ఎవరో కంపెనీకి చెప్పి ఆయన ₹1,00,00,000 ఇవ్వండి స్పాన్సర్షిప్ అంటే ఇస్తారు కదా. ప్రభుత్వ డబ్బులు తీసి ఇవ్వటం ఏంటండి? ప్రభుత్వం డబ్బులు ఎట్లా ఇస్తారు మీరు అసలు? నాకు అదే అర్థం కాల. గతంలో కూడా ఆయన అంతే చేశాడు. అరే ఇప్పుడు ఈయన వచ్చారు కదా అనుకుంటే ఈయన అంతే చేస్తున్నాడు. ₹1,00,00,000 మాట్లాడితే ₹1,00,00,000.